ఇవాళ మీనా టాక్స్లో మన గెస్ట్ కిరణ్ కుమార్ నాయక్. తను ఒక ఆర్టిస్ట్. అమ్మ వేసే ముగ్గులో ఆర్ట్ని చూసి కళని కెరియర్గా చేసుకున్న కిరణ్ ప్రయాణం మాత్రం రంగుల హరివిల్లు కాదు. తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి ఇంటి పనులు చేస్తూ కిరణ్ని చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పట్టా పుచ్చుకున్నారు. కళకి భవిష్యత్ లేదు అనే మాటను తప్పని చెప్తూ విశాఖపట్నంలో సొంతంగా ఆర్ట్ స్టూడియో పెట్టుకుని ఔత్సాహిక చిత్రకారులకు పెయింటింగ్ నేర్పిస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో చిత్రకళలో అనేక అవార్డులు అందుకున్న కిరణ్ ఇవాళ మీనా టాక్స్లో మన గెస్ట్. హలో కిరణ్ కుమార్, వెల్కమ్ టు మీనా టాక్స్. నమస్కారం మేడం, నమస్తే. సంతోషంగా ఉంది. కిరణ్, ఆర్ట్ అనగానే అసలు ఏమిట్రా ఆ బొమ్మలు గీసుకుంటున్నావు, అదేమన్నా అన్నం పెడుతుందా, చదువుకో అంటారు. ఇలా మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఖచ్చితంగా నాకు ఎదురైంది. ఇంట్లో ఉంటాం కదా, ఏదో గీసుకుంటూ ఉంటాం రోడ్ల మీద, అలా ఇలా గీసేటప్పుడు ఏంది పిచ్చి పిచ్చిగా గీస్తున్నారు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్న ఫీలింగ్స్ అనేది తెలియదు చాలామందికి. నా చిన్నప్పుడు నేను కూడా అలానే గీసుకుంటూ ఉండేవాడిని. మా ఇంటి చుట్టూ పక్క ఉన్న ఏదైనా పెంకు దొరికినా, ఇంటి పక్కన పెంకు దొరికినా ఆ గోడల మీద అలా గీసుకుంటే, ఎందుకు ఆ గోడల మీద అలా పిచ్చి గీసిన అంటే మనకి అనేది పెయింట్స్ బ్రష్లు అవేమి ఉండదు కదా చిన్నప్పుడు. లేనప్పుడు నేను అదే చేసినవాడు, అదే చేస్తా అలా గీసుకుంటూ ఉండి అదే నాకు ప్రాక్టీస్ అయినట్టుంది. కొంతమంది ఏంది ఇలా పిచ్చి పిచ్చిగా వేసుకుంటున్నారు అనుకుంటారు. కిరణ్, మీ జర్నీ చెప్పండి కిరణ్. మీ చిన్నప్పటి నుంచి అసలు అంటే నాకు తెలిసినంత వరకు అమ్మ ముగ్గులో కూడా మీరు ఆర్ట్ చూసి ప్రభావితం అయ్యారు కదా. మీ జర్నీ చెప్పండి చిన్నప్పటి నుంచి. నాకు బాగా గుర్తున్న సంఘటనలు ఏంటంటే మేడం, నేను చిన్నతనంలో అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆ టైంలో చదువుకున్న టైంలో గవర్నమెంట్ స్కూల్ అక్కడ దగ్గరలో వెళ్ళేవాడిని. మా అమ్మ చేసే పని ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున 5:30 మేబీ నిద్రలేపి నన్ను ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టేది. కూర్చొని మా మమ్మీ రెడీ అలా కూర్చోబెట్టేది, నేను అలా కూర్చునేవాడిని. మా మదర్ వచ్చి కల్లాపు చల్లి నీట్గా ఆ వాతావరణం అంతా రోడ్లు, అప్పుడు మాకు సీసీ రోడ్లు అలాగేం లేవు, నీట్గా కల్లాపు చల్లి నీట్గా ముగ్గేసేది. నేను రోజు తెల్లారుజామున ప్రశాంతంగా ఉండే ఆ పక్షుల మధ్యలో ఆ ఇమేజ్ని, ఆ ముగ్గును గమనించేవాడిని. ఎలా వేస్తుంది ఎలా అంతా ఇంటి ముందు ఇసుగ్గా ఉండేది కాబట్టి నా వేళ్లతో అలా గీసేవాడిని. ఆ గీయడం వల్లే నాకు అనిపించేది, అది ఆ రూపులు రేఖలు ద్వారానే నాకు అలవాటు అయిపోయింది. మా అమ్మ రోజు అలా గీస్తుంది, నేను ఇక్కడ గీస్తాను, అది చూసి నేను చాలా హ్యాపీ అయ్యేవాడిని. మీ బాల్యం చెప్పండి. అంటే ముగ్గులో ఆర్ట్ చూశారు, అప్పుడే మీరు ఆ వయసులోనే నేను ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నారా, లేకపోతే చదువుకోవాలనుకున్నారా? ఎలా గడిచింది? అంటే ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే కడుపు నిండిన వాడికి రా కళ అంటారు, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు చాలా కష్టపడి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. అవును మేడం. అప్పుడు మీరు అలా గీసుకుంటుంటే ఏమిటి నువ్వు ఈ బొమ్మలు రాతలు అన్నారా, లేదా చదువుకోమన్నారా? ఎలా మీ ప్రోత్సాహం? అమ్మా నాన్న గురించి చెప్పండి. మా అమ్మ నాన్న ఈజ్ ఏ బంజారా ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంటే బంజారా ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి కార్మిక కుటుంబంలోకి వెళ్ళారు. అంటే మా నాన్న మా ఇంటి కుటుంబాన్ని కించపరచుకోవడం అనే ఉద్దేశం కాదు, కానీ మా నాన్న ఒక రిక్షా పుల్లరు, మా అమ్మ కూరగాయలు అమ్ముకుంటుంది. వాటి ద్వారా మా జీవనం కొనసాగుతూ ఉంది. ఆ టైంలో నాకు అనేది ఏంటంటే చదువుకుంటూ ఉంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆటోమేటిక్గా మా అమ్మను చూసి, మా అమ్మ వేసే ముగ్గులను చూసి, మా అమ్మ రాసే ఆలు అవి చూసి నాకు అందంగా కనిపించి వాటి ద్వారా నేను అవి చూసి నేర్చుకొని అప్పుడు నాకు అనిపించింది ఇదేదో బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో స్కూల్లో కూడా ఏదైనా దొరికినా అలా గీయడం వల్ల సార్లు చూసేవాళ్ళు. ఒకానొక సందర్భంలో టేబుల్స్ బుక్ మీద నేను ఒక చిన్న ఇమేజ్ గీస్తే మా మేడం ఆశ్చర్యపోయింది, ఇది నువ్వు గీసుండవు, ఏదైనా 9th గ్రేడ్ 10th గ్రేడ్ వాళ్ళు గీసుంటారు, నీకు అది సాధ్యం కాదు అది ఆ ఏజ్లో అని చెప్తే ఆశ్చర్యపోయింది. నేనే గీశాను మేడం అంటే అందరి ముందు ప్రశంసిస్తే ఆ ప్రశంస నాకు నిజంగా నేనేనా ఇది చేసిందని ఆశ్చర్యపోయి ఎంతమంది టీచర్స్ చూపించారు కదా, అప్పుడు అనిపించింది నిజంగా నేను ఇంత హ్యాపీ, ఆ పొగడ్తో నాకు హ్యాపీ అనిపించింది. ఆ విధంగా నేను నిజంగా నాలో ఉంది ఇది ఏదో గీస్తానేందో అన్నట్టు ఎక్కువ సార్లు ఏదో కటింగ్ చేయడము, క్రాఫ్ట్ చేయడము, అలా అలా నాలోనే ఉన్న ఏదో మెటీరియల్ కొని చేసింది కాదు, నా చుట్టుపక్కల దొరికే దాంతో ఆకుతోనో. ఈరోజు మా మేడం బర్త్డే ఉంది, గ్రేడ్ 3 or 4లో
అలానే బుకేలాగా తయారు చేయడం, రోడ్డు మీద దొరికే ఫ్లవర్స్ పెట్టడం, కటింగ్ చేయడం, అవి చూసి చాలా ఆనందపడేవాళ్ళు. ఇలా కూడా చేయవచ్చా, ఆనందపరచవచ్చానా, చిన్నప్పుడే తెలియకుండానే అగ్గిపెట్టెలతో బొమ్మలు తయారు చేయడం, గిఫ్ట్ హౌస్ తయారు చేయడం, మట్టిని కలిపి అలా చేయడం, అవన్నీ నా జర్నీలో ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా కలిగిపోయింది. కానీ నేను అనుకునేవాడిని, అందరూ ఒక చిన్న కలర్స్ ప్యాడ్ చూడంగానే అది ఉంటే నేను ఇంకా బాగా వేస్తునేందో, అది ఎవరైనా ఇస్తారేందో ఆశగా ఎదురు చూసేవాడిని. కానీ అది కొనే సౌమ్యత లేకపోయినా చిన్నప్పుడు ఎవరైనా తీసి వెళ్ళేటప్పుడు బతిలాడా, అన్న ఒకసారి ఇవా గీసిస్తాను, ఆ సీనియర్స్ ఉంటారు, అది అంత చిన్న ప్యాడ్ లాగా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది, రౌండ్ లాగా కేక్స్ లాగా ఉంటుంది, అది కేక్స్ లాగా కలర్స్ ఉంటాయి మేడం. అది దొరికితే హ్యాపీ అనిపించే, ఎంత హ్యాపీగా అనిపించేది. కానీ అది చూసి ఆ పెయింటింగ్ వేస్తూ ఉంటే అది తెలియని ఆనందం. అంటే మీరు అప్పుడే ఆర్టిస్ట్ అవుదామని డిసైడ్ అయిపోయారా, ఇంట్లో చెప్పారా? ఒక రకమైన ఫీలింగ్, అంటే నేను ఒక గొప్పగా వెయ్యాలి అనే ఫీలింగ్ ఉండేది, అప్పటి నుంచి ఉండేది, చదువుతో పాటు ఉండేది. కానీ దాని గురించి అంత అవగాహన లేదు. ఒక ఆర్టిస్ట్ ఉంటారని తెలియదు, ఒక ఇలాగా ఆర్ట్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు, ఏదో అలాగా. ఎప్పుడు దీనికి ఒక కాంక్రీట్ షేప్ వచ్చింది? నాకు చదువుకునే టైంలో ఒక కాంపిటీషన్, చిన్నపాటి కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు అక్కడ గీయడం జరిగింది. గీయడం వల్ల అక్కడ తెలిసిపోయింది ఈ అబ్బాయి బాగా గీస్తున్నాడు అన్న ప్రోత్సాహం లభించినప్పుడు ఇంక నేను వేయగలుగుతాను, ధీమా ఏర్పడింది. ధీమా ఏర్పడినా నాలో బలహీనత ఏంటంటే ఎవరికైనా ఒక గురువు ఉండాలి, నాకు గురువు లేకుండా అయిపోయింది. దానికోసం ఎదురు చూసి ఎవరు నేర్పించే వాళ్ళు ఉంటారేందో, చదివేదే గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ ఆర్ట్ టీచర్ అనేది ఏమీ లేదు, మనం గీసింది చిన్న చిన్న బొమ్మలు. మీ ఊరు? మాది పల్నాడు జిల్లాలో ఉంది మేడం, చిలకలూరుపేట. BRIG స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్లో నేను 10th వరకు అక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఇలాగా వర్క్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, కానీ అది ఎలా వెళ్ళాలో తెలియలే. అలా ఎక్కడ బ్రేక్ అయిందంటే ఇంక నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, నాకు ఎట్టుగూడి ఆర్ట్ గురించి చెప్పేవాళ్ళు లేరు, ఇదైతే మనకు ముందుకు వెళ్ళడానికి అవ్వదు, ఇంకా కేవలం ఒకటే అనుకున్నాను, ఇంకా మన ఎట్టి పరిస్థితిలోనూ చదువుతోనే మన మార్గం ఉంటుంది, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి నేను డిగ్రీ కాలేజ్లో చదువుతున్నప్పుడు చూడండి ఎంత బ్రేక్ వచ్చింది మేడం. ఆర్ట్కి నేను డిగ్రీకి వచ్చిన తర్వాత జాయిన్ అయినప్పుడు గ్రంథాలయం బుక్స్ చదవడం అంటే ఇష్టం నాకు బాగా. చదివేటప్పుడు అందరూ గోల్ చేస్తూ ఉన్నారు, కొంతమంది పిల్లలు, వీళ్ళని ఏదో విధంగా సైలెంట్ చేయాలి. ఏం చేయాలి, అందరూ మాటతోనే చెప్తారు, కానీ మనం ఒక బొమ్మతో చెప్దాం అని చెప్పేసి ఒక ఇమేజ్ డ్రా చేశాను. మౌనం వహించండి అని ఒక ఇమేజ్, ఒక లేడీ బొమ్మని ఇలాగా మౌత్ దగ్గర అలా క్లోజ్ చేశాను. ఆ ఇమేజ్ అలాగా అక్కడ అంటించాను. మా గురువు గారైన కందముళ్ళ సాంబశివరావు గారిని, తెలుగు అధ్యాపకులు అయినప్పుడు, ఆ ఇమేజ్ చూసి ఇది వేసింది ఎవరు అని అడిగారు. పలానా నా పేరు చెప్పగా నన్ను పిలిపించి, నువ్వు చాలా బాగా వేసావు, అది నీకు ఎలా అనిపించింది, నీలో ఒక తెలియని శక్తి ఉంది, నువ్వు దాన్ని బయట పెట్టాలి, నువ్వు ఇక్కడితో ఉండిపోకూడదు, దీని గురించి తెలుసుకోవాలంటే నువ్వు చదువుకోవాలి, చదువుతో పాటు ఆర్ట్ని ఇంక్రూజ్ చేసుకోవాలి, నువ్వు ఒక కాంపిటీషన్ పంపిస్తూ ఉంటానని ఒక ఆర్థికంగా కూడా అది వెళ్ళడానికి కూడా ఒక తోడ్పాటించి పంపించారు నన్ను యూనివర్సిటీస్ దగ్గర కాంపిటీషన్స్కి. ఎప్పుడు వెళ్ళినా అవార్డ్స్ కొట్టకుండా రాలేదు నేను, ఎందుకంటే నేను వేయడం చాలు, అక్కడ ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గొప్ప విషయం ఏంటంటే మేడం, నేను ఎప్పుడప్పుడు అనుకునేవాడిని కలర్స్ ఉంటేనే, బ్రష్ ఉంటేనే వర్క్ చేయాలేందో, పెయింటింగ్ చేయాలేందో అనుకునేవాడిని. కాదు, మనం న్యాచురల్గా దొరికే వాటితో కూడా ఒక పెయింటింగ్ చేయవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. విజయవాడలో ఒక చిన్న కాంపిటీషన్ జరిగిందని పేపర్లో పడితే, వాస్తవంగా వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, కలర్స్ తీసుకోవడానికి డబ్బులు లేక వెళ్ళాను. మా మమ్మీ ఒక 500 ఇస్తే ఛార్జ్ తీసుకొని వెళ్ళిన తర్వాత కాంపిటీషన్కి తెలంగాణ, ఆంధ్ర నుంచి 270 మెంబర్స్ అందరూ వచ్చారు కాంపిటీషన్కి. అప్పుడు నాకు బ్రష్లు లేవు, ఏం లేవు, ఒక పెన్సిల్ ఉంది, క్యాన్వాస్ వాళ్ళే ఇచ్చారు. అప్పుడు ఆ పార్క్లో జరిగింది అది ఈవెంట్. జరిగినప్పుడు ఏదైనా చేస్తా, నాకు ఏదో ఉంటేనే అయిద్దని కాకుండా అక్కడే ఉన్న రెడ్ కలర్ మట్టి తీసుకొని దాన్ని కొద్దిగా ఫెవికాల్ ఏదో ఉంటే అలా కలిపి నా చేత్తోనే అలా వేశాను. అది కూడా థీమ్ వేసాను, ఒక హౌస్లో దాన్ని అక్కడ వేసి కొండలతో అలా వేసి దాన్ని అసలు అద్భుతంగా వచ్చింది. అది అక్కడ మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. అది అంటే నేను వేసానని గొప్ప అని కాదు,
దానిలో ఆ వాల్యూ కనిపించింది. ఆ మట్టి, ఆ ఎర్ర మట్టి, ఆ టెర్రాకోట కలర్స్తో వేసి అందంగా వేళ్లతో అలా అల్లి అది చేసిన తర్వాత నాకు మంచి అవార్డు ఇచ్చి అక్కడ ప్రశంసించి సన్మానం చేసి మంచి చాలా హ్యాపీ అనిపించింది అది. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు అమ్మ ముగ్గుల్లో ఆర్ట్ చూశారు, తర్వాత చేతికి అందిన పెంకుతో బొగ్గుతో గీశారు. అవును, ఆ ఆర్ట్లో మీరు చాలా హ్యాపీనెస్ చూశారు. చూశాను. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు కాలేజ్కి వచ్చారు, లైబ్రరీలో ఆ ఫోటో పెట్టారు, మీ మాస్టర్ గారు మిమ్మల్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వాలి, ఇది తిండి పెడుతుంది, పర్వాలేదు నేను నిలదొక్కుకోగలను అని ఇప్పుడు అనిపించింది. మేడం, యాక్చువల్గా ఇలా చేస్తున్న టైంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రతిసారి అవార్డు గెలవడం, వాళ్ళకి ఆశ్చర్యపోవడం, ఈ అబ్బాయి ఎక్కడేసినా ఒక బొమ్మలో ఒక ఆణిముత్యలాగా వేసేస్తున్నాడు ఏంది, ఈ అబ్బాయికి తిరుగు లేకుండా అయిపోయింది అన్న. అప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఏర్పడింది, ఇది ఇక్కడితోనే ఎండింగ్ అవుతుంది ఏందో ఈ కాంపిటీషన్ కాదు, దీనికి ఏదైనా ఉందా అనేది అడగడం మొదలుపెట్టాను. ఎవరికైనా చెప్తారేందో ఎవరైనా అని అడుగుతామంటే అక్కడ యూనివర్సిటీ స్థాయిలో ఒక మాస్టర్ గారు, నాగార్జున యూనివర్సిటీలో, అది గుంటూరు దగ్గరలో ఉంటుంది సమీపంలో, అక్కడ ఒక మాస్టర్ గారు అన్న, దీనికి ఒక కోర్సు ఉంటుందయ్యా, ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది, మన వైజాగ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉంది, నీ టాలెంట్ బట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అదొకసారి ట్రై చేయమన్నారు. అసలు దీని గురించి కనుక్కోవడానికి ట్రై చేశాను. ఇంకా అంటే ఎవరైనా అడగడం, ఎవరికి తెలిసేది కదా, ఇది వాస్తవంగా మా ప్రాంతంలో ఎవరికి తెలియదు ఇలాంటి కోర్సు ఉంటుందని తెలియదు, ఇలా ఫైన్ ఆర్ట్స్ సంబంధించి కోర్సెస్ ఉంటాయని కూడా తెలుసుకున్న తర్వాత ఎట్లయినా చదవాలి, ముద్ర పడిపోయింది. ఇంకా దృష్టి మారట్లా, ఎటు తిరిగినా ఇంతవరకు అసలు ఏ కలర్స్ లేకుండా ఇలా పైకి వచ్చాను, ఇలా చేసుకుంటూ వచ్చాను, అన్నిట్లో ఆనందం కలుగుతుంది. కానీ డబ్బులు ఉంటేనే వెళ్ళాలి, ఫీజు కట్టుకోవాలి, అక్కడ ఇబ్బంది అవుతుందని ఇంట్లో వాళ్ళు ప్రెజర్, అంటే వద్దయ్యా ఇక్కడ ఏదైనా చూసుకో, ఇంక మన ఓపిక లేదు, మన స్టాండర్డ్ ఎంతే అని చెప్పేస్తే, కాదు నాన్న ఎట్టయినా వెళ్ళాలని ఉంది, ఏదో ఒకటి దేవుడు దారాలు తీస్తాడు, ఒక నమ్మకంతో ఎంటర్ అయ్యాను. అప్పుడు జాయిన్ అవ్వాలి, యూనివర్సిటీకి ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కదా. అది నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, నాకు మంచి ర్యాంక్ 8 ర్యాంక్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో నిలబడి ఉన్నాను నేను. అది హ్యాపీ అనిపించింది జాయిన్ అవ్వడానికి. అప్పుడు ఫైన్ ఆర్ట్స్లో మీరు సీట్ తీసుకున్నారు. సీట్ తీసుకుని ఇంకా డిసైడ్ అయిపోయారు మీరు ఇంక లైఫ్ కెరియర్ ఆర్ట్స్లోనే చేస్తానని ఫిక్స్ అయిపోయాను నేను. తర్వాత సంగతి అనుకుంటూ ముందు ఎంటర్ అయిపోయాను. ఈ మొత్తం ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వరకు మీ ప్రయాణంలో చిన్నప్పటి నుంచి మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి వచ్చా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి పిల్లలకి నేర్పించే ఒకప్పుడు నాకు లేదు, అది అప్పుడు నేర్పించడానికి లేదు, ఏం లేదు. నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను నేర్చుకోవాలి ఇంకా మెరుగ్గా, అసలు దీన్ని పూర్తిగా దాని అంచు వరకు చూడాలి, ఆర్ట్ని మనం అనుభవించాలి, అది చెయ్యాలి అనే గోల్తో ముందడిగేసాను ఫైన్ ఆర్ట్స్. ఫస్ట్ సంవత్సరం మొత్తం హాయిగా గడుస్తుంది. ఎట్లంటే పడతా లెగిస్తా అంటే ఏదైనా ఆర్ట్లోకి వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది కూడా. ఒక క్యాన్వాస్ కొనాలన్నా, ఒక పెయింటింగ్ చేయాలన్నా, ఒక పేపర్ మీడియం చేయాలన్నా కాస్ట్లీగా వెళ్తూ ఉంది. నేను సెకండ్ ఇయర్లో ఇంకా ఫిక్స్ అయ్యా, నేను చేయలేను, ఎందుకంటే చెయ్యాలని ఉన్నా నాకు ఆర్థికంగా చంపేస్తుంది, వెనక్కి లాగుతుంది. ఇంకా డిపార్ట్మెంట్లో ఇంకా మెస్ బిల్ కట్టాలన్నా, ఇక్కడ ఉండాలన్నా, కాలేజ్ ఫీజు కట్టాలన్నా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు వెనక్కి తిరగాల్సిన వయసులో ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మా సార్ డిపార్ట్మెంట్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫీజు కట్టాలంటే ఏదో వర్క్ చేయాలని బయటికి వెళ్ళిపోయేవాడిని. నువ్వు ఇంత బాగా చేసేవాడివి, నువ్వు ఎందుకు రావట్లేదని డిపార్ట్మెంట్ హెడ్ గారు దాస్ గారు ఉండేవాళ్ళు అప్పుడు మా సారు. ఆయన అడిగారు, ఎప్పుడు రోజు అడుగుతూ ఉంటారు, నేను ఇంత బాగా వర్క్ చేస్తున్నావు, రెగ్యులర్గా ఎందుకు రావట్లేదు? ఇదే ప్రశ్న. సార్ మీకు చెప్పకుండా ఉండడానికి సహాయం కాదు, నాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి సార్, దాని ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, అందువల్ల నేను చదవకపోవడానికి కారణం అవుతుంది, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ అని చెప్పినప్పుడు, కాదు నువ్వు వెళ్ళే విధానం కాదు, ఒకసారి ఉండు, మనం ఆలోచన చేద్దామని చెప్పి ఒక్కరోజు అలాగా ఆయన డిపార్ట్మెంట్ మధ్యాహ్నం అలా కూర్చొని ఉంటే, ఒక దేవత లాగా ఉమా మేడం గారు, సాయి సుబ్రాజ్ ఫౌండేషన్ రాజు గారు తెలియకుండా డిపార్ట్మెంట్ చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు వర్క్ చూద్దామని వచ్చి, ఏదైనా పేద విద్యార్థికి హెల్ప్ చేయడానికి మేము ముందు ఉంటాం అనగానే, ఆయన నిజంగా ఆయన కళ్ళలో నీళ్లు చూశాను నేను ఆ రోజు.
ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఘట్టం అది ఆయన. ఎందుకంటే ఏదో రూపంలో ఈ అబ్బాయి బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్కి నేను ఫైన్ ఆర్ట్స్ చదవడానికి ఒక అంటే కొనసాగించడానికి ఈ సాగి సుబ్బరాజు ఫౌండేషన్ అందులో అది ముందుకెళ్ళింది. సో సాగి సుబ్బరాజ్ ఫౌండేషన్ వాళ్ళు మీకు స్పాన్సర్ చేశారు? స్పాన్సర్ చేయకపోతే నేను ఫీజు కట్టలేని పరిస్థితులు ఏర్పడిపోయింది. దానివల్ల నేనేమైంది, ఇంకా వేరే దృష్టి ఉండదు, ఫీజు కట్టుకోవాలి, వర్క్ మీదే ఇంకా దృష్టి ఉంటుంది. ఇంకా నమ్మకంతో ఆ మేడంతో తెలుసుకొని ఫౌండేషన్కి నేను నా ఫామ్స్ అన్ని అందించి దాని ద్వారా ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అలా మీరు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసేసారు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మేడం. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మా బంజారా దాని మీదే నేను వర్క్ చేశాను. పెయింటింగ్స్ అన్ని బంజారా సేజెస్ మీదే చేశాను. మట్టినే యూజ్ చేశాను మళ్ళీ, ఇంక వేరే థీమ్లో. ఎందుకంటే న్యాచురల్గా ఎందుకు వెళ్ళానంటే నేను దీనిలో నుంచో వచ్చాను కదా, నేను దీని నుంచే వచ్చాను, ఏ కల్చర్ నుంచి వచ్చానో అదే చేయాలని ఫిక్స్ అయ్యాను. దాని మీదే వర్క్ చేశాను, హ్యాపీ అయ్యాను దానిలోనే. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. పూర్తి చేసిన వెంటనే బయటకు వచ్చారు, గ్రాడ్యుయేషన్ అయింది. ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఇమ్మీడియట్గా? నేనేమనుకున్నానంటే మేడం, ఫైన్ ఆర్ట్స్లో నేర్చుకున్న సిరీస్ కానీ పెయింటింగ్స్ కానీ అవి కూడా నాకంటే ఆ జీవితంలో అలా కొనసాగాలని క్యాన్వాస్ పెయింటింగ్ చేయడం, కలర్స్తో చేయడం, దాంతోపాటు అవి గ్యాలరీస్ పంపివేయడం, ఇండియన్ నేషనల్ ఆర్ట్ ఫేర్ అవి చూడడం, పెద్ద పెద్ద గ్యాలరీస్ చూడడం ఎలా ఉంటుంది. మన వైజాగ్లోనే కొన్ని ప్లేస్లోనే క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి, ఆర్ట్ క్యాంప్స్ అవి. నేను అనుకున్నాను గ్యాలరీస్ పంపించడం వల్ల మన వర్క్స్ అందరికీ తెలియాలి, మన వర్క్స్ చూపించుకోవాలి అని, నా అంటూ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా అలా ఉండిపోవాలి అనే ఉద్దేశంతో పెయింటింగ్స్ని స్టార్ట్ చేశాను. అలా చేస్తూ ఉంటా. ఇంకా కొన్ని ఏం చేశానంటే దాంతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంకా నా ఆర్ట్ అనేది అక్కడే ఆగిపోకూడదు, 10 మందిని పంచాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఆర్ట్ స్కూల్లో కూడా నేను బోధన అందించడం, వాళ్ళకి స్కిల్ నేర్పించడం, కొన్ని పెద్ద వర్క్స్ రాని వాళ్ళకి నేర్పించడము. తర్వాత కొంతమంది మా సరౌండింగ్లో పేద విద్యార్థులు కొంతమంది ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు మళ్ళీ నేను ట్రైన్ అప్ ఇచ్చి ఒకరిని కాదు ఎదురు కాదు 17 మంది మెంబర్స్ని నేను ఇప్పటికీ కూడా ఏ పెయింటింగ్ అంటే ఎలా చేయాలి, ఏ మీడియంస్ని ఎలా వాడాలి, ఏ కలర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు అలానే చేయాలి, స్కల్ప్చర్ మీద, పెయింటింగ్ మీద, గ్రాఫిక్ మీద ఒక అవగాహన తీసుకురావడం, వాళ్ళని నేను పడినది నేను నేర్చుకోవడానికి అప్పుడు ఎవరైనా నేర్పిస్తారా అని ఎదురు చూశాను. ఇప్పుడు నేను నేర్పించాలి, నా అంటూ కొంతమందినైనా వాళ్ళని తయారు చేయాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళాలి. ఒక పెయింటింగ్ ఎంత సేల్ అవుతుందో దానిలో పొందే ఆనందం కూడా అంతే ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం, అది కూడా విధేయతగా నేర్పిస్తుంది. ఆర్ట్ అనేది మనలో ఆలోచన రేగెత్తిస్తుంది, అన్ని విధాలుగా మనల్ని మెమొరీని, అబ్జర్వేషన్ అని అన్ని రకాల పిల్లలకి ట్రైన్ ఏదైనా 6th, 4th, 3rd గ్రేడ్ ఈ పిల్లలు కూడా ఇలా వేస్తారా అని కూడా మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మీరు బంజారా ఆర్ట్ మీద వర్క్ చేస్తున్నారు, దాంట్లో ఇది చేశారు అని. ఆర్ట్ అనేది ప్యాషన్ అవుతుంది, కానీ ఆర్ట్ని లైవ్లీహుడ్గా చేసుకుని బ్రతకాలంటే చాలా కౌంటబుల్ పీపుల్, వేళ్ల మీద లెక్కించగలిగే వాళ్ళు మాత్రమే అందులో సక్సీడ్ అయ్యి మేము ఆర్టిస్ట్ అని నిలబడుతున్నారు. లైవ్లీహుడ్కి ఆర్ట్ మాత్రం ఈవెన్ సినిమా యాక్టర్లు అయినా కూడా అది కూడా ఆర్టే. ఒక స్టేజ్ తర్వాత అది కుదరటం లేదు. ఎందుకని? ఆర్ట్ గురించి అంత అవగాహన లేదా, లేకపోతే ఆర్ట్ కాస్ట్లీయా? కాస్ట్లీనే, కానీ మనం చేస్తూనే ఉంటే నిరంతరం అది మన దగ్గరకు వచ్చేస్తుంది మేడం. ఆటోమేటిక్గా ఎవరితో వాళ్ళ స్టైల్ అనేది ఉంటుంది. ఒక పెయింటింగ్లో ఎవరికి వాళ్ళ స్టైల్ ఎవరికి వాళ్ళకి కలవదు. అది కంపేర్ చేయలేం మనం, ఎందుకంటే నా స్టైల్ అనేది నాది ఉంటుంది, మీ స్టైల్లో మీరే వేస్తారు, మీ స్టైల్లో నేను వేయలేను. ఎందుకంటే మీరంటే మీనాక్షి మేడం అంటే మీదే ఉంటుంది, కిరణ్ అంటే నాదే ఉంటుంది, వినయ్ అంటే వినయ్దే ఉంటుంది. ఎవరి స్టైల్లో వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళ సిరీస్లోనే వెళ్తారు. ఒకరినొకరిని అది ఈ వ్యక్తి టాలెంట్ ఇలాగ వెళ్ళింది అని అనుకుండదు. ఆ స్టైల్లో వేసినప్పుడు అతని యొక్క విధి విధానాలను బట్టి, అతను తీసుకున్న వర్క్ను బట్టి అది ముందుకు వెళ్తారు. కానీ మీరు ఎంతవరకు అంటే మీకు ఆర్ట్ అంటే ప్యాషన్, మీరు తీసుకున్నారు ఆర్ట్ని లైఫ్గా, కానీ అది ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? ఆర్ట్ని లైఫ్గా తీసుకోండి అనడానికి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోమని అంటాను. మన ప్రతి జీవితంలో ఒక టీషర్ట్ తయారవ్వాలన్న ఆర్టిస్టే ఉండాలి.
మనం ఇందంగా రెడీ అవ్వాలన్నా ఆర్టిస్ట్గానే ఉన్నాం, మన ఇల్లు సర్దాలన్నా ఆర్టిస్ట్గా రెడీ అవ్వాలి. ఆర్ట్ అనేది ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అది వేరు వేరు రూపాలుగా వెళ్తుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, జీవితంలో ప్రతి ఎలిమెంట్ లో ఆర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం చిన్న ఇల్లు, పేద ఇల్లు అయినా అది ఇల్లు అయినా మనం అందంగా రెడీ చేస్తున్నామంటే ఆర్టిస్ట్గా ఇది ఇక్కడ ఉంటేనే అందంగా ఉంది, ఈ కలర్ ఉంటేనే అందంగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించేది కూడా అదే. ఎందుకు నేర్పిస్తామంటే అతని ఆలోచనకి అనుగుణంగా జీవనంలో కొనసాగిపోవాలి ఆర్ట్ అనేది. అంటే గీసుకోవడమే బొమ్మ అనేది ఉండదు. ఈ బొమ్మ గీస్తేనే అతనికి ఆలోచన పెరిగిద్ది. ఒక స్కెచ్ని గీయగలుగుతున్నామంటే, ఒక ఊహాత్మని గీయగలుగుతున్నామంటే అది క్రియేట్ చేస్తుంది మైండ్లో. షార్ప్ని ఆటోమేటిక్గా మన ఆలోచనని రేగెత్తిస్తుంది. ఆ విధంగానే మనం చేసే పిల్లల్లో కూడా గమనించండి, అమ్మ ఇది ఇక్కడ బాగాలేదమ్మా, ఇది ఇక్కడ పెడదామమ్మా, ఈ కలర్ బాగాలేదమ్మా, ఇది వేసుకోమ్మా నీకు బాగుంటుంది, నాన్నకి ఇది బాగుంటుందమ్మా సజెస్ట్ చేస్తారు. ఎందుకు బాగుండదు, అమ్మ ఈ కలర్ బ్రైట్గా ఉంది, ఇది ఇక్కడ సెట్ అవుదమ్మా. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆర్ట్ సోల్తో మాట్లాడుతుందా? ఖచ్చితంగా మాట్లాడుతుంది మేడం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏది మేడం? అంటే ఈ ఆర్ట్ సోల్తో మాట్లాడడం అన్న మీరు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ మొదట్లో, ఏంటంటే చాలా హ్యాపీనెస్ అని. ఆ హ్యాపీనెస్ ఏంటంటే ప్రతిసారి ఒక బొమ్మ కంప్లీట్ అయిపోగానే మీకు ఒక వర్ణించలేని ఆనందం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఏదైనా ఒకటి మధ్యలో ఆగిపోతే మీరు ఇబ్బంది పడతారా? అంటే ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని పనుల్లోనూ మీకు ఆర్ట్ వేసినప్పుడు మాత్రమే ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా? ఇప్పుడు మనం నడిచేటప్పుడు కూడా మనకి ఆర్ట్ మాట్లాడుతుంది. ఎందుకంటే మన క్యాన్వాస్ అయిపోయింది మన పిక్చర్ అంతా. నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక పెయింటింగ్ అనుకుని స్టార్ట్ చేస్తాను, పలానా ఆలోచన అనుకుని ఇలా ఉండాలి, ఈ థీమ్లో నేను చూపించాలి అనుకుంటా ఒక డ్రా చేస్తాం. మళ్ళీ సందర్భం మారిపోతుంది, ఆలోచన మారుతుంది, కాదు ఇక్కడి నుంచి మళ్ళీ వేరే దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, దీనికి సరిపోదు అని ఆలోచన కలిగినప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. అది మనకి క్యాన్వాసే మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? తర్వాత ఇంకా చాలా వరకు చూసినప్పుడు ఆ కలర్స్ అవి మనతో స్పందిస్తాయి. మనం అనుకుంటాం స్పందించమని, ఖచ్చితంగా స్పందిస్తాయి. ప్రతిదీ కూడా రిలేషన్గా ఉంటుంది ఒకదానికొకటి. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఆ మెటీరియలిస్టిక్ గా చూసిన వాళ్ళకి అవి రంగులే కదా అనిపిస్తాయి. వాళ్ళకి రంగులే అంటే అందుకనే నేను అంటున్నాను, చాలా మందికి ఓపిక సహనం కోల్పోవడానికి కారణం ఏంటంటే అందరికీ హడావుడిగా ఏదో చూసేయాలి, ఏదో చేసేయాలని ఆతృతున్నాం. ఓపికతో నిదానించి మనం చేసే పనులు కూడా మనం చేసే పని కరెక్టేనా అన్నట్టు గమనిస్తుంది ఆ క్యాన్వాస్ అనేది. క్యాన్వాస్ని ఒక్కసారి మనం ఇంట్లో పెట్టుకుంటాం, క్యాన్వాస్ ఒక పని ఇలా మౌనంగా ఊహించినప్పుడు అది ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది. ఆర్టిస్టిక్ ఫ్యూచర్ ఉందా? ఖచ్చితంగా ఉంది మేడం. ఈ దేశంలో, ఈ ఊరిలో, ఈ దేశంలో అని కాదు, ఆర్టిస్ట్గా ఉండాలంటే నిరంతరం ఇప్పుడు ఉన్న విధి విధానాల్లో కమర్షియల్గా మారిపోతుంది. చాలా వరకు కమర్షియల్ మాత్రం, కానీ ఆర్టిస్ట్గా వెళ్ళేవాళ్ళు ఆర్టిస్ట్గానే వెళ్తున్నారు. వాళ్ళ వర్క్స్ని చూపించుకొని మంచిగా చేసి కష్టపడి దానిలో ఒక రియాలిటీ చూపించినప్పుడు అది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. మీరు ఇప్పుడు సరే ఈ జర్నీ ఇంతవరకు ఉంది కదా, మీ రోల్ మోడల్ ఎవరి ఆర్టిస్ట్లో? నేను పలానా వాళ్ళలా అవ్వాలి అని అనుకున్న వ్యక్తులు వాళ్ళలాగా ఉండాలి అనేది అది ఆర్టిస్ట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అతని స్టైల్లో అతను వెళ్ళారు. మీ స్టైల్ మీదే, కానీ మీకు ఒక అభిమానులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఆయనకి బాపు గీత్ అంటే చాలా ఇష్టం, ఆయన్ని ఆరాధిస్తారు. అలాగే కొంతమందికి వాంటిగో అంటే చాలా ఇష్టం. ఇలా ప్రతి ఒక్కరికి కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది. నాకైనా కూడా వాళ్ళలాగా అవ్వాలని లేకపోయినా కొంతమంది అంటే అభిమానం ఉంటుంది. అలా మీరు అభిమానించే ఆర్టిస్ట్స్ ఎవరు? ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ జీవితాలు మనకు తెలియదు, వాళ్ళ వర్క్సే మనకి మాట్లాడతాయి. ఆ విధంగా కాకుండా మా డిపార్ట్మెంట్ హెడ్లోనే రమేష్ గారు అని ప్రొఫెసర్ చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన వర్క్స్, ఆ వర్క్స్ నాతో మాట్లాడుతూ ఉంటాయి. నిజంగా ఆ డీటెయిల్స్ కానీ ఆ ఫామ్స్ కానీ ఆయన వర్క్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిరంతరం అది కలిగిస్తుంది ఆనందాన్ని. అది చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక పాయింట్ చూస్తాను, అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ సార్ని చూసినప్పుడు ఆయన ఎలా కష్టపడ్డారు, ఆయనలాగా మనం కూడా ఇంకా బెటర్ వర్క్ అని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, అలా చేయండి. అది మీరు చాలా దగ్గరగా చూసిన వాళ్ళల్లో ఒక రోల్ మోడల్. అందరికీ
ఆల్మోస్ట్ టీచర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు రోల్ మోడల్స్ ఉంటారు, లేకపోతే నచ్చుతాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా? పికాసో గారి పెయింటింగ్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ ఫ్రీ హ్యాండ్గా వేస్తారు ఆయన. ఎప్పుడు ఏదో భరించేది ఆ డీటెయిల్గా అలా వెయ్యాలని ఉండదు. మనసులో అభిప్రాయాన్ని క్యాన్వాస్ మీద హ్యాండ్ ఫ్రీగా మూవ్ చేస్తారు ఆయన. ప్రతి పిక్చర్లోనూ ఒక విజువల్స్గా చూపిస్తూ ఉంటారు. ఆ క్యాన్వాస్, ఆ రఫ్ టెక్చర్ని కానీ, ఆ క్యాన్వాస్ మీద వేసే కలర్స్ కానీ అవన్నీ బిగ్ సైజ్ నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటారు. అది నాకు తెలిసి అలాగా. మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పండి కిరణ్. మేడం, నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి నేను దేనిలోనూ తగ్గకూడదు, ఖచ్చితంగా వర్క్ చేస్తా పాటు అన్ని అవార్డులు గెలుచుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, ఏ స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా, తర్వాత జాతీయ స్థాయిలో కూడా లోక్సభ స్పీకర్ అప్పుడు మీరా మహాజన్ గారు ఉండేవాళ్ళు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఆవిడ చేతుల మీద అవార్డు తీసుకున్నాను. అప్పుడు రాష్ట్రపతి స్పీకర్ దగ్గర తీసుకున్నాను. గవర్నర్ గారి దగ్గర కూడా నరసింహన్ గారు ఉండేవాళ్ళు అప్పుడు, ఆయన దగ్గర తీసుకున్నాను. తర్వాత కలెక్టర్ల చేతి మీదుగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అవార్డు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ టైంలో కూడా నాకు అవార్డ్స్. ఇవన్నీ తీసుకున్నారు కదా అవార్డ్స్, మీ లైఫ్లో చాలా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అలా ఏవైనా ఒక మంచి హ్యాపీ మూమెంట్ మాతో షేర్ చేస్తారు? హ్యాపీ మూమెంట్స్ అంటే మేడం, జీవితంలో అందరు అనుకుంటారు హ్యాపీగా ఉన్నప్పుడే పెయింటింగ్ వేయిస్తే ఇంకా బాగుంటుంది, కానీ బాధలో కూడా పెయింటింగ్ అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనం ఆ ప్రెషర్లో వేసే ఆ పెయింటింగ్, అంటే ఇప్పుడు నేను ఏదో ప్రెషర్లో ఉన్నాను, ఏదో ఆలోచనలో బాధలో ఉన్నాను కానీ అది క్యాన్వాస్ మీద మనం వేసినప్పుడు నిజమైన ఆనందం మళ్ళీ క్రియేట్ అవుతుంది. అంటే సంతోషంలో కానీ దుఃఖంలో కానీ మీకు ఓదార్పునిచ్చేది ఆర్ట్ అంటారా? ఇంక దానికి మించింది నాకు ఓదార్పు లేదు. నేను ఇప్పుడు నాకు ఎక్కువ మందితో కలవడం, మాట్లాడడం ఇష్టం ఉన్నది. నా చుట్టుపక్కల 10 క్యాన్వాస్లు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే 90 రూపాయలు దానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అదొక పిచ్చి, అది లైఫ్లో అదొక ఆనందంగా ఉంటుంది. దాంతోపాటు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం ఉండదు, అలాగని వాళ్ళని ఎక్కువ తక్కువ చేయకుండా ఉండడం. వాళ్ళకి మనం చేయాల్సిన ధర్మం వాళ్ళకి చేయాల్సిందే, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న ఆర్ట్ ఇది. దాన్ని బట్టి నేను ఇంకా మెరుగైనగా అందించాలి, మంచి పెయింటింగ్స్ చేయాలి, మంచి మంచి గ్యాలరీస్కు షోస్ పెట్టాలి, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాను నేను. ఇప్పుడు మీరు స్టూడియో పెట్టుకున్నారు కదా మీరు సొంతంగా. అవును మేడం. అమ్మ నాన్న రియాక్షన్ ఏమిటి? అమ్మ నాన్న రియాక్షన్ అంటే వాళ్ళు బాగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రపంచం తెలియదు. అర్థవంతంగా చెప్పడానికి ట్రై చేసినా అది అంత తెలియకపోవడం వల్ల నేను హ్యాపీ అయ్యారు. ఎందుకంటే అతని కాళ్ళ మీద అతను నిలబడ్డాడు, ఒక వర్క్ చేయగలుగుతున్నాడు, అందరి దగ్గర ప్రశంసలు పొందగలుగుతున్నాడు, ఎక్కడ చేసినా అవార్డులతోనూ ఏదో ఆర్థికంగా బాగా సపోర్ట్ వస్తుంది. ఒక పెయింటింగ్ అమ్మితే ఇంత రేటు ఉంటుందా, ఇలా కూడా మా అబ్బాయి అమ్మిన పెయింట్స్ ఎన్ని చోట్ల ఉన్నాయా అని ఒక ఆనందం. మొన్న రీసెంట్గా ఒక హోటల్కి పంపించాను హైదరాబాద్గా, ఒక పెయింటింగ్ అది సేల్ అయ్యి అది ఒక హ్యాపీనెస్. కొన్ని పెయింటింగ్స్ సేల్ అవుతూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. ఆ విధంగా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉంటే అవునా ఇలాగాని సంతోషంగా ఫీల్ అయ్యారు. ఒక స్టూడియో పెట్టుకొని ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే నిరంతరం ఇదే విధంగా ఉన్నాడని ఒక హ్యాపీనెస్ అలా కలుగుతూ ఉంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్ అంటే మేడం, ఆర్ట్లోనే నా జీవితం కొనసాగాలి. దాంతోపాటు నేనంటూ ఒక షోస్ పెట్టుకోవాలి, గ్యాలరీస్ పెట్టాలి. దాంతోపాటు పిల్లల్ని తయారు చేయాలి. ఎందుకంటే నేను వచ్చిన స్టేజ్ నాకు తెలుసు, వెనక్కి చూసుకున్నాను నేను మళ్ళీ. ఎందుకంటే నేను ఈ పరిస్థితులు ఇబ్బందులు పడతా వచ్చాను, ఇంకెవరు పడకూడదు. వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఉంటేనే పని అవుతుంది కాదు, మన దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ద్వారాలు తెరుస్తాయి. అది ఆటోమేటిక్ ద్వారాలు వస్తాయి, ఏ రూపంలో అయినా వస్తుంది. దేవుడు మనకు అంత దృఢంగా ఇస్తాడని నమ్ముతాను నేను. నా జీవితంలో అది జరిగింది కాబట్టి నేను నా టార్గెట్ పెట్టుకున్నాను. ఇంతమంది పిల్లలనైనా నేను ఈ రూట్లో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఏదో ఆశాభాషగా ఉన్నోళ్ళు కాదు, దీని మీద తెలియని వాళ్ళు, అంటే మా సైడ్ అసలు ఎవరికి తెలియదు, వాళ్ళని కూడా మనం తీసుకురావాలి. దాంతోపాటు
మనం అంటూ ఒక స్థాయిలో చూపించుకోవాలి. ఇండియన్ ఆర్ట్ ఫేర్ అనేది ఢిల్లీలో అతి మోస్ట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా మనం చేసే వర్క్స్ అక్కడ ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలని ఒక ఆశ అయితే ఉంది నాకు. ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫేర్స్లో మీ పెయింటింగ్స్ పెట్టాలి అనే ఏముంది మీకు? ఏముంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే సాధ్యం కాని పని ఏమి ఉండదు, వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. తన అమ్మ ముగ్గుల్లోంచి చూశారు, అలాగే ఆ చేతికి అందిన మట్టితో బొగ్గుతో ఏదుంటే అది, ఆర్ట్కేమీ డబ్బులు అక్కర్లేదు అని ప్రూవ్ చేసి ఈవేళ తను ఆర్టిస్ట్గా నిలదొక్కుని ఆర్టిస్ట్గానే తన ప్రయాణం కొనసాగిస్తూ ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చుకోవాలని కిరణ్ అనుకుంటున్నారు. ఇవాళ కిరణ్ మీనా టాక్స్కి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు us. థ్యాంక్ యూ.